హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనం ప్రిమేచ్యూర్ బేబీ గురించి డిస్కస్ చేసుకుందాం. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, ప్రిమేచ్యూర్ బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, మనం ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం అనేది, దాని గురించి తెలుసుకుందాం. సో బేసికలీ టర్మ్ బేబీ అంటే ఆఫ్టర్ 37 వీక్స్ ఆఫ్ గెస్టేషన్ తర్వాత డెలివరీ అయితే అది టర్మ్ బేబీ. సో అంతకంటే ముందు అంటే అరౌండ్ 30 to 36 వీక్స్ వరకు ఆ మధ్యలో డెలివరీ అయిన వాళ్ళను మనము ప్రిమేచ్యూర్ బేబీస్ అంటాం. సో వాట్ ఆర్ ద రీజన్స్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ప్రిమేచ్యూర్ డెలివరీస్ అనేది కామన్. సో బేసికలీ ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ, ముందు ఆల్రెడీ మనకు ఫస్ట్ డెలివరీ ప్రీటర్మ్ డెలివరీ అయిన వాళ్ళు ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇంక్రీస్డ్ రిస్క్లో ఉంటారు. అండ్ దెన్ ప్రీవియస్ ఎనీ సర్వైకల్ సర్జరీస్, అంటే కొందరు రిపీటెడ్గా డేన్సీస్ చేసుకున్న వాళ్ళకు కూడా సర్వైకల్ ఆస్ అనేది లూజ్గా ఉండి కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొందరికి సర్వైకల్ కోనైజేషన్ సర్జరీ చేస్తారు. సో అలాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఆఫ్ ప్రీటర్మ్ డెలివరీ విల్ బి మోర్. అండ్ కొన్ని హైడ్రోజెనిక్ కాజెస్, అంటే మనము ప్రీటర్మ్ డెలివరీ చేయాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో. ఎలాంటి కేసెస్ అంటే బీపీ కంట్రోల్లో లేనప్పుడు, షుగర్ కంట్రోల్లో లేనప్పుడు, అండ్ బేబీకి డాప్లర్ చేంజెస్ స్టార్ట్ అన్నాయి. అంటే మనము కొంచెము హై బీపీ ఉన్న వాళ్ళకి ఏంటంటే డాప్లర్ స్కాన్ చేయిస్తాం, అందులో బేబీకి బ్లడ్ సరఫరా సరిగా లేదు బ్లడ్ రివర్సల్ ఆఫ్ ఫ్లో అలా ఉంది అన్నప్పుడు ఇమీడియట్గా ఇంకా ప్రీటర్మ్ డెలివరీ చేయాల్సిన అవసరం పడుతుంది. అండ్ కొందరికి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ లైక్ ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఫుల్ అంటే లైక్ వేరే ఇండివిజువల్స్ లాగా 38-40 వీక్స్ వరకు మోయలేరు. అలాంటి కేసెస్లో కూడా మనం ప్రీటర్మ్ డెలివరీస్ అనేది హైడ్రోజెనిక్ అంటే మనము డెలివరీ చేయాల్సిన అవసరం పడుతుంది. సో ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ప్రీటర్మ్ డెలివరీ. సో బేసికలీ ప్రిమేచ్యూర్ బేబీకి అంటే వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్, వాళ్ళకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. మనకు నెలలు నిండకుండా తొందరగా డెలివరీ అయిన వాళ్ళకు మెయిన్ ఏంటంటే లంగ్స్. ఎందుకంటే లాస్ట్ ఆర్గన్స్ ఏంటంటే లంగ్స్, మనకు ఊపిరితిత్తులు మెచ్యూర్ అనేది అవి లాస్ట్ ఆర్గన్ టు గెట్ మెచ్యూర్డ్ అన్నట్టు. ప్రీటర్మ్ బేబీస్కి ఏంటంటే లంగ్ మెచ్యూరిటీ అనేది సరిగా ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది, దాన్ని రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాము, అది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నీడ్ ఫర్ వెంటిలేటరీ సపోర్ట్, అంటే డెలివరీ అయ్యాక కూడా కొందరికి ఆక్సిజన్తో సరిపోతుంది, కొందరికి బైప్యాప్ పెడతారు, కొందరికి సిప్యాప్ పెడతారు, కొందరికి వెంటిలేటరీ సపోర్ట్ కూడా అవసరం పడుతుంది. కొందరికి ఏంటంటే సర్ఫాక్టెంట్ ఇంజెక్షన్, అంటే అది డైరెక్ట్ ఊపిరితిత్తుల లోపలికే పంపిస్తారు ఆ ఇంజెక్షన్, అదేంటంటే లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి. సో ఇవన్నీ ఏంటంటే లైక్ కాంప్లికేషన్స్ ఆఫ్ ప్రీటర్మ్ బేబీ. తొందరగా డెలివరీ అయ్యి ఊపిరితిత్తులు ఓపెన్ అప్ అవ్వలేకపోయినప్పుడు లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ ఇంజెక్షన్ అనేది డైరెక్ట్ ఊపిరితిత్తు లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తారు. దట్స్ వన్ థింగ్. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ సెరిబ్రల్ పాల్సీ అనేది చాలా కామన్ వాళ్ళకు. అండ్ ఇంట్రాక్రేనియల్ హెమరేజ్, అంటే బ్రెయిన్ లోపల కూడా కొంచెం బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఫామ్ అయినప్పుడు వాళ్ళకు సీజర్స్ అంటే ఫిట్స్ అట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు ఏంటంటే బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోలేకపోతారు, బికాస్ దే ఆర్ జస్ట్ వెరీ ప్రిమేచ్యూర్ బేబీస్ కాబట్టి మనకు బాడీలో థర్మోరెగ్యులేటరీ మెకానిజం అనేది వీళ్ళకు ఉండదు. అండ్ దెన్ ఆడిటరీ కార్టెక్స్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ అవ్వదు అన్నట్టు. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే స్పీచ్ డిజార్డర్స్, హియరింగ్ డిఫెక్ట్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఆటిజం కూడా చాలా మటుకు చూస్తామంటే ప్రిమేచ్యూర్ బేబీస్లో. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు బవల్స్ కూడా అంత కంప్లీట్ మెచ్యూర్ అవ్వవు కాబట్టి నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అండ్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బికాస్ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ప్రిమేచ్యూర్ బేబీస్కి ఉన్న కాంప్లికేషన్స్. సో దాన్ని ఏంటంటే మనము ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే కొంచెం మటుకు మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు హైడ్రోజెనిక్, ఇప్పుడు మనకు తెలుసు వీళ్ళు హై రిస్క్ పేషెంట్స్, వీళ్ళకి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా డెలివరీ చేయాల్సిన అవసరం పడుతుంది అని మనం ముందే ఊహించినప్పుడు ఏంటంటే మనము స్టీరాయిడ్ కవరేజ్ ఇచ్చేస్తాం. లైక్ బెట్నజాల్ ఇంజెక్షన్స్ ఒక 2 డోసెస్ ఇస్తామండి. సపోజ్ ఇవాళ ఒక ఇంజెక్షన్ అంటే లైక్ 12 mg ఇవాళ ఇస్తే మళ్ళీ సేమ్ టైమింగ్కి రిపీట్ చేస్తాం. దీంతో ఏంటంటే అది ఇట్ హెల్ప్స్ ఫర్ ద లంగ్ మెచ్యూరిటీ. సో అలా ఇంజెక్షన్ ఇచ్చుకొని అట్లీస్ట్ ఒక 48 to 72 అవర్స్ వెయిట్ చేసి అప్పుడు మనం డెలివరీకి ప్లాన్ చేస్తాం అన్నట్టు. సో ఇదేంటంటే ఫర్ ద లంగ్ మెచ్యూరిటీ ప్రొఫైలాక్టిక్గా మనం ఇచ్చుకుంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ప్రీవియస్ హిస్టరీ ప్రీటర్మ్ డెలివరీ ఉన్నా, లేదు ప్రీవియస్ ఏదైనా సర్వైకల్ సర్జరీస్ అయినాయి, లేదు ఇట్లా హైడ్రోజెనిక్ రీజన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము సేఫర్ సైడ్గా ప్రొఫైలాక్టిక్ సర్వైకల్ స్టిచ్ కూడా వేసుకుంటాం. దట్టు అరౌండ్ 13 వీక్స్ అప్పుడు, అంటే మేము ఎన్టీ స్కాన్ అంత నార్మల్గా ఉంది, డబుల్ మార్కర్స్ అంత నార్మల్గా ఉంది అని కన్ఫర్మేషన్ అయ్యాక అప్పుడు సర్వైకల్ స్టిచ్ చేస్తాం. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెషర్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వైజనల్ ఇన్ఫెక్షన్స్ అంటే అండర్లయింగ్ కాజెస్ ఏమైనా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవాలి. రికరెంట్ రిపీటెడ్ వైజనల్ ఇన్ఫెక్షన్స్ అవుతున్న వాళ్ళకి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్స్ క్లియర్ ఆఫ్ చేసుకుంటే కూడా మనం ప్రీటర్మ్ డెలివరీ అనేది కొంచెం మటుకు అవాయిడ్ చేయొచ్చు. అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ మ్యాండేటరీ, ఎక్కువ స్ట్రెస్డ్ అవుట్ అవుద్ది అంటే లిఫ్టింగ్ హెవీ వెయిట్స్
అండ్ మరీ ఎక్కువ స్క్వాటింగ్ పొజిషన్స్లో అలా కూర్చున్నా కానీ కొందరికి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అవాయిడ్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇంటేక్, టొబాకో ఇంటేక్. ఇవన్నీ ఏంటంటే మనకు అది బేసికలీ ఆక్సిజన్ సప్లై అవన్నీ కూడా తగ్గుతాయి. సో దానివల్ల కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీలో బెటర్ టు అవాయిడ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అసలు ప్రీటర్మ్ బేబీ అంటే ఏంటి, వాళ్ళకున్న అంటే కాంప్లికేషన్స్ ఏమవుతాయి, హౌ కెన్ వి ప్రివెంట్ అండ్ హూ ఆర్ ఎట్ రిస్క్ ఫర్ ప్రీటర్మ్ డెలివరీ అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.